బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుడు నలుగురిలో ఉంచాడని భాగవతం చెబుతుంది. ఎవరా నలుగురు? మహానుభావుడైనటువంటి ఒక రాక్షసుడు, అంటే రాక్షసులు అనే పేరే కానీ వాళ్ళల్లో కూడా చక్కటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో ఒక రాక్షసుణ్ణి ఇంద్రుడు సంహారం చేస్తాడు. అందువల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. కాలభైరవుడు అంటే మా శివాంశ సంభూతుడు కాబట్టి పోగొట్టుకున్నాడు, కానీ ఇంద్రుడు దేవతల్లో కొంచెం గొప్ప దేవత, అదొక పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బ్రహ్మహత్యా పాతకం ఎలా పోవాలి? ఎందుకంటే పాపం పోవాలంటే దాన్ని పంచితే పోతుంది. అందువల్ల ఆయన నలుగురిని అడిగేట, కొంచెం మీరు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని మీకు నలుగురికి సర్దుతాను, తీసుకోండి. ఎవరిని అడిగాడు ఆయన? చెట్లను అడిగాడు, నీటిని అడిగాడు, అలాగే స్త్రీలను అడిగాడు, భూమిని అడిగాడు. ఈ నలుగురిని ఈ బ్రహ్మహత్యా పాతకం నాకు వచ్చింది, మీ నలుగురు తీసేసుకోండి. ఎందుకంటే నా దగ్గర ఉండకూడదు, నా దగ్గర ఉంటే నేను రాజుని, స్వర్గాన్ని పరిపాలించేవాడిని, నా దగ్గర ఎటువంటి పాతకము ఉండకూడదు. మీ నలుగురికి పనిచేసేస్తాను, తీసేసుకోండి 4 భాగాలు. మరి మేము తీసుకుంటే మాకేంటట అని అంటే, చెట్లకి ఏమని వరం ఇచ్చాడంటే, మీకు వరం ఇస్తున్నాను ఈ బ్రహ్మహత్యా పాతకం తీసుకోవటం వల్ల. ఏమిటి వరం అంటే, మీ మొదలు కాకుండా మామూలు ఎక్కడ మిమ్మల్ని కొట్టివేసినప్పటికీ మళ్ళీ చిగురు వస్తుంది, మీరు మొలుస్తారు. ఇది మీకు నేను వరంగా ఇస్తున్నాను. చెట్లకి ఇచ్చాడు. నీటికి మీకు ఏం వరం ఇస్తున్నానంటే, ఎంతటి అపరిశుద్ధమైనా సరే ఒక్క నీటి బొట్టు, ఓం కేశవాయ స్వాహ అనుకుంటూ ఒక్క నీటి బొట్టు కనుక విదిలిస్తే, నీటి బొట్టు కనుక ఇంట్లో చల్లుకుంటే అది పరిశుద్ధం అయిపోతుంది. నీటికి పరిశుద్ధం చేసేటువంటి లక్షణం ఉంది. ఆ పరిశుద్ధత లక్షణాన్ని నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి 1/4 మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీకు అది ఇస్తున్నాను. ఇక ఈ చెట్లు అయిపోయింది, జలం అయిపోయింది. ఇక భూమి కూడా మీరు ఎక్కడ గుంట పడినప్పటికీ ఎవరూ మళ్ళీ మిమ్మల్ని పూడ్చేటువంటి అవసరం లేకుండా గుంట దానంతటదే పూడిపోయేటట్లు గొప్ప వరం. ఎవరన్నా గుంట చేశారనుకోండి, దాన్ని ఎవరు పూడ్చనక్కర్లా, కొంతకాలానికి దానంతటదే మట్టి పడిపోతుంది, పూడిపోతుంది. అటువంటి వరం భూమికి నేను ఇస్తున్నాను. మరి స్త్రీలకి నేనేం వరం ఇస్తున్నానంటే, కామోప సుఖభోగాలు ఉన్నాయి కదా, వీటిల్లో పురుషుల కంటే కూడా అధికమైనటువంటి సుఖాన్ని మీరు పొందేటట్లుగా నేను వరం ఇస్తున్నాను అని స్త్రీలకి వరం ఇచ్చాడు. బాగానే ఉంది. కానీ ఆ బ్రహ్మహత్య ఈ నలుగురిలో ఉంది కదా, అది ఇప్పటికి కూడా ఉంది. ఎట్లా ఉంది అంటే, ఆ బ్రహ్మహత్యా పాతకం చెట్లల్లో జిగురు అని ఉంటుంది. ఆ జిగురు బ్రహ్మహత్య సదృశ్యం. అందుకే జిగురుని ముట్టుకోకూడదు అని అంటారు. చెట్లకి సంబంధించినటువంటిది ఆ జిగురు. అట్లాగే నీటిలో కూడా బ్రహ్మహత్యా పాతక లక్షణం ఉంది. ఏమిటండి నీటిలో బ్రహ్మహత్యా పాతక లక్షణం అంటే, బుడగ. మామూలుగా మనం దేవుడికి ఏదైనా మనం సమర్పిస్తున్నప్పుడు బుడగలు లేనటువంటి నీటిని మాత్రమే మనం సమర్పించాలి. అభిషేకానికి కానివ్వండి, ఇంకొక దానికి కానివ్వండి, ఏ విషయమైనా సరే. బుడగ బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించినటువంటి అంశ. బుడగలతో ఉన్న నీటిని గనక సమర్పిస్తే మనకి కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి బ్రహ్మహత్యా పాతక సదృశం ఆ బుడగ. చెట్లు అయిపోయింది, జలం అయిపోయింది. ఇక భూమికి సంబంధించి ఏంటంటే ఊసరక్షేత్రం. ఊసరక్షేత్రము అని అంటే ఉప్పుతో నిండినటువంటి భూమి. అంటే ఏమేసినా సరే ఇది పండదు. బీడు భూములు అంటుంటాం చూడండి, ఉప్పు నేలలు అనమాట అండి. అంటే అంతా భూమి బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల ఊసరక్షేత్రాలు, బీడు భూములు అంటుంటారు, ఎక్కడైనా మీకు పండదు. అది బ్రహ్మహత్యా పాతక లక్షణం కలిగినటువంటి భూమి యొక్క లక్షణం. ఇక స్త్రీలలో బ్రహ్మహత్యా పాతక లక్షణం ఏంటంటే రజోగుణం. రజోగుణం అనేటువంటిది స్త్రీలలో బ్రహ్మహత్యా పాతక లక్షణం. కాబట్టి ఈ 4 లక్షణాలు కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి, అవి పోలేదు. ఈ మొత్తం భూమిలో, నీటిలో, వీటన్ని 4 కూడా ఆ బ్రహ్మహత్యా పాతక లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇంద్రుడు ఇచ్చినటువంటి వరాలు కూడా ఈ 4 ఉన్నాయని చెప్పి భాగవతంలో వేదవ్యాస మహాముని చెప్పాడు.